4 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు 6 రూపాయలు 13 6 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు 9 రూపాయలు 9 రూపాయలు 9 రూపాయలు 9 రూపాయలు 9 రూపాయలు 14 రూపాయలు అప్పుడు బాగుంది 50 వస్తాను 9 వచ్చింది 50 రూపాయలు 14 50 50 రూపాయలు 50 రూపాయలు అన్నా 14 50 పాట మంది అన్న అన్నదన్న నేను రేటు రాష్ట్రం చెప్పుకుంటాను 14 50 50 రూపాయలు 14 50 14 50 50 రూపాయలు 50 రూపాయలు 14 50 50 రూపాయలు పాట మంది బాబాయ్ వస్తారు అన్న నేను 14 ఒక పాట వచ్చింది 50 రానియండి అయిపోతుంది 9 వచ్చింది మంచిగా 9 వచ్చింది మంచిగా 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు అరే పోరే పోతుంది బాబాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ని. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా ముందుకు వెళ్ళడం కోసం నాకు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఇవాళ మార్కెట్ చూసుకున్నట్లయితే జెండాపాట తేజ సీడ్ వచ్చేసరికి 14,050 రూపాయలు జెండాపాట చేయడం జరిగింది. సో అయితే కొనుగోలు వచ్చేసరికి బెస్ట్ డీలక్స్లో అయితే 13,500 నుండి 14,000 కూడా కొనుగోలు అవుతుంది. ఎందుకంటే మార్కెట్ స్లో అయితే లేదు, స్పీడప్లే ఉంది మార్కెట్. జెండా చేయడం వచ్చేసరికి 14,050 రూపాయలు జెండా చేశారు. అలానే బెస్ట్లో వచ్చేసరికి 13,500 నుండి 13,000 రూపాయలు కొనుగోలు అవుతుంది. మీడియాలు పితికాలు వచ్చేసరికి 13,000 నుండి 12,500 కొనుగోలు అవుతుంది. సో తేజ థాలి విషయానికి వచ్చేసరికి 7,000 నుండి 6,000 రూపాయలు కొనుగోలు అవుతుంది. ఆర్మూరు షార్కు AK-47 వచ్చేసరికి 10,000 నుండి 11,000 రూపాయలు కొనుగోలు అవుతుంది. అయితే మనం తేజ మిర్చికి ఎందుకు రేట్ రావట్లేదంటే మనం ఎక్కువ పెస్టిసైడ్ మందు స్ప్రే చేయడం వల్ల 2 రోజులకి 3 రోజులకి మనం మందు స్ప్రే చేయడం వల్ల ఆయిల్ శాతం తగ్గిపోయింది. అందులో ఆయిల్ శాతం పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి మన తేజ తీసుకెళ్ళి చెన్నైలో శాంపిల్ అంటే వాళ్ళు ట్రై చేయడం జరిగింది. అందులో ఆయిల్ శాతం ఎంత ఉంది చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే అందులో ఆయిల్ శాతం ఎంత ఉంది, కలర్కి పనికి వస్తుందా, మెడిసిన్కి పనికి వస్తుందా అని చెప్పేసి బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకెళ్లారు, చైనా వాళ్ళు తీసుకెళ్లారు వచ్చి. అయితే అందులో ఆయిల్ శాతం అని పూర్తిగా లేదు. ఎందుకంటే మనం ఎక్కువ పెస్టిసైడ్ మందు స్ప్రే చేయడం వల్ల ఆయిల్ శాతం అని పూర్తిగా లేకపోవడం వల్ల తేజకి రేట్ అనేది రాకపోవడం జరుగుతుంది. సో కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే రేట్ లేదని చెప్పేసి ఇక ఇప్పుడు చూసుకునేసరికి మార్కెట్లో 2-3 బస్తాలే మార్కెట్లో తీసుకొస్తున్నారు. మిగతా మొత్తం ట్రాలీలో బయట టాటర్లో నిలబెట్టి మంచి రేట్ పడితే అమ్ముకుంటున్నారు. రేట్ పడకపోతే మళ్ళీ ఏసీలో పెట్టేసుకుంటున్నారు. వాళ్ళకి గిట్టుబాటు అయితేనే అమ్ముతారు, గిట్టుబాటు లేకపోతే అమ్మట్లేదు. కొందరు రైతులు ఏం చేస్తున్నారంటే ఊళ్ళోనే మంచి రేటు పడితే ఊళ్ళోనే అమ్ముకుంటున్నారు. కానీ ఊళ్ళో అమ్మే రైతులు దయచేసి కాటా గమనించండి. ఎందుకంటే కాటాలో మోసాలు చేస్తున్నారు. అలాగనే కాటాలకు వాళ్ళు మోసాలు ఎలా చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర రిమోట్ కంట్రోలింగ్ కాటా ఉంటాయి. అలాగనే మనకి మార్కెట్లో వచ్చేసరికి బస్తాకి కేజీ తీస్తుంటే అక్కడ వచ్చేసరికి బస్తాకి 2 కేజీలు తీస్తూ ఉంటారు. ఎందుకంటే పై వచ్చేసరికి ఇక 43,500 వచ్చింది అనుకో, 500 పెట్టరు, 43 పెడతారు. అలా చేయకండి. ఎందుకంటే మీరు ఎంత కాట పెడితే ఎంత వస్తుంది అంత పెట్టించేసి కింటకు వచ్చేసరికి 2 కిలోలు ఎక్కడైనా తీస్తారు. కాబట్టి ఎందుకంటే మనకి లోపల మనకి బస్తా ఉంటుంది కాబట్టి బస్తా వెయిటింగ్లో కూడా కలిసి వస్తుంది. కాబట్టి కింటకు 2 కిలోలు అయితే ఇవ్వడం సాధ్యం. అది ఇక్కడ మన మార్కెట్లో కూడా అలా కొనుగోలు అవుతుంది. కాబట్టి సో అలా ఇచ్చుకోండి. అయితే ఊళ్ళో అమ్మేటోళ్ళు మీ కాటలు ఉంటాయి. ఎందుకంటే మన కూలోళ్ళు మన కాట పెడుతూనే ఉంటాం కాబట్టి మన కాటలు ఉంటాయి. కాబట్టి మన కాటలోనే మీరు కాట వేసుకోండి. కాట వేసుకునేటప్పుడు కూడా మీకు ఒకవేళ చదువు రాకపోయినా మీ అబ్బాయి కానీ తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి మీరు రాసుకోండి. మీరు కూడా రాసుకోండి. ఎందుకంటే 1-2 సార్లు క్యాలిక్యులేషన్ వేసుకొని చేయండి. ఎందుకంటే అలా మోసాలు చేస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి ఊళ్ళో అలా అమ్ముతారు. అయితే మేము రీజనబుల్గా మొన్న మహబూబాద్ పోయినాం, ఏటు నాగార్ పోయినాం, అలాగనే ములుగు పోయినాం. ఆ ఫీల్డ్ మొత్తం తిరిగినాం. ఆ ఫీల్డ్లో తిరిగినాక ఆడ తోటలను 1-2 క్రాప్లు అయితే లేవుగా. ఎందుకంటే 25 క్వింటాల నుండి 30 క్వింటాలు రావడం ఎక్కడ చూసినా వస్తుంది తోటలు. కాకపోతే దిగుబడి అంతగా ఉంది కాబట్టి రేట్ లేదు. ఇప్పుడు ఈ ఇయర్ ఏం చేస్తున్నారంటే రైతులు, అన్న
ఇప్పుడు తోటలో ఈ సంవత్సరం వేస్తే ఎక్కువ పండిద్దా లేకపోతే పండదా అని చెప్పేసి చాలామంది రైతులు ఫోన్ చేసి అడుగుతున్నారు. కానీ విస్తరణ అనేది తగ్గుతుంది, కానీ ఈ దిగుబడి అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ పెస్టిసైడ్ యూజ్ చేస్తున్నాం వల్ల అలా వస్తుంది. సో కాటన్ విషయానికి వచ్చేసరికి 7,200 7,500 రూపాయలు కొనుగోలు అవుతుంది. సో బాయ్, ధన్యవాదాలు.